శ్రీహరిః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ నరనారాయణాయ నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఉపనిషత్ కల్పతరువు 108 ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూలమంత్రములతో తాత్పర్యములతో 3 సంపుటములుగా పొందుపరచబడినవి. వర్ధతాం బ్రహ్మ విద్యా చ లోకేభ్యః సుఖమేధతాం. తృతీయ సంపుటము. ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరించబడినవి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ప్రధానాచార్యులు విద్వాన్ గర్రె సత్యనారాయణ గుప్తా గారు. ఆసక్తికల రచయిత మరియు గాత్రము. కీర్తిశేషురాలైన శ్రీమతి యనమండ్ర సుబ్బలక్ష్మి మరియు కీర్తిశేషులైన శ్రీ యనమండ్ర చంద్రశేఖర శర్మ గార్ల స్వగృహపు చిరకాల నివాసస్థులైన కీర్తిశేషురాలైన శ్రీమతి నిమ్మగడ్డ అనంత రాజ్యలక్ష్మి మరియు కీర్తిశేషులైన శ్రీ నిమ్మగడ్డ జగన్మోహన్ శర్మ గార్ల జ్యేష్ఠపుత్రుడైన డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యులు. తృతీయ సంపుటము. ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరించబడినవి. శ్రీ శుక్ల యజుర్వేదాంతర్గతః. ఓం ఇట్లు శ్రీమద్ ఉపనిషత్ కల్పతరువును బ్రహ్మ విద్యయును యోగశాస్త్రమును తృతీయ సంపుటమును శ్రీ శుక్ల యజుర్వేదాంతర్గతమున 108వ ఉపనిషత్తైన ముక్తికోపనిషత్తు 108. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ శుక్ల యజుర్వేదాంతర్గతము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం. శ్రీ ఉపనిషత్ కల్పతరువు మాకర్ణ్యతాం. ప్రార్థన. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ హృతం నష్టం చ లభ్యతి. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఈశావాస్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పద విభాగము. ఓం పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఆ బ్రహ్మము పూర్ణమైనది,
ఈ జగత్తు కూడా అధిష్టాన దృష్టిచే పూర్ణమైనది. ఆ పూర్ణ వస్తువు నుండి ఈ పూర్ణ వస్తువు వచ్చినది. ఈ పూర్ణ వస్తువు జ్ఞానముచే పూర్ణత్వమును గ్రహించి ఆ పూర్ణ వస్తువుగానే శేషించును. త్రివిధ తాపములను అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మాచే శాంతింపబడునుగాక. ఈశాద్యష్టోత్తరశత వేదాంత పటలాశయం ముక్తికోపనిషద్వేద్యం రామచంద్ర పదం భజే. ఈశాద్యష్టోత్తరశత వేదాంత పటలాశయం ముక్తికోపనిషద్వేద్యం రామచంద్ర పదం భజే. ఈశాద్యష్టోత్తరశత వేదాంత పటలాశయం ముక్తికోపనిషద్వేద్యం రామచంద్ర పదం భజే. ఈశావాస్యాది 108 ఉపనిషత్తుల యొక్క వేదాంత భావములకు నిలయమైనదియు ముక్తికోపనిషత్తు వలన తెలిసికొనదగినదియు నగు శ్రీరామచంద్ర పదమును భజించుచున్నాను. ఓం తత్సదితి శ్రీమద్ ఉపనిషత్ కల్పతరువును బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే తృతీయ సంపుటే శ్రీ శుక్ల యజుర్వేదాంతర్గతః 108 ఉపనిషత్తైన ముక్తికోపనిషత్తు ప్రథమోధ్యాయః. ఓం అయోధ్యానగరే రమ్యే రత్నమంటపమధ్యమే సీతాభరత సౌమిత్రి శత్రుఘ్నాద్యైః సమన్వితం సనకాద్యైర్మునిగణైర్యసిష్ఠాద్యైః శుకాదిభిః అన్యైర్భాగవతైశ్చాపి స్తూయమానమహర్నిశం. మనోహరమగు అయోధ్యా పట్టణమునందు నవరత్న ఖచిత మంటపమునందు సీతాభరత లక్ష్మణ శత్రుఘ్నాదులతో సమన్వితులయ్యుండి సనక సనందాది మునిగణములతోడను వశిష్ఠాది ఋషులతోడను శ్రీ సుఖాది బ్రహ్మజ్ఞానులతోడను ఇంకను పలువురు భాగవతోత్తములతోనూ అహర్నిశలు స్తుతింపబడుచున్నా ధీ విక్రియా సహస్రాణం సాక్షిణం నిర్వికారిణం స్వరూప ధ్యాన నిరతం సమాధి విరమే హరిం భక్త్యా శుశ్రూషయా రామం స్తువన్ పప్రచ్ఛ మారుతిః రామత్వం పరమాత్మాసి సచిదానంద విగ్రహః ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహుః త్వద్రూపం జ్ఞాతుమిచ్ఛామి తత్వతో రమయుక్తయే అనాయాసేన ఏనాహం ముచ్యేయం భవబంధనాత్ కృపయా వద మే రామ ఏన ముక్తో భవామ్యహం సాధు పృష్టం మహాబాహో వదామి శృణు తత్వతః వేదాంతే సుప్రతిష్ఠోహం వేదాంతం సముపాశ్రయ బుద్ధి సంజనిత సహస్రాది వికారములకు సాక్షిగా నుండి చూచువాడును నిర్వికారుడును స్వరూప ధ్యాన నిరతుడును శ్రీహరియును నగు శ్రీరాముడు సమాధి నుండి బహిర్ముఖుడైన సమయములో శ్రీ ఆంజనేయుడు శ్రీరాముని భక్తితో శుశ్రూష చేయుచున్నవాడై ఈ రీతిగా వచించెను. శ్రీరామ, సచ్చిదానంద స్వరూపుడవగు నీవు పరమాత్మవే అయి ఉంటివి. రఘుశ్రేష్ఠ, ఇప్పుడు నీకు మాటి మాటికి ప్రణామములను సమర్పించుకొనుచున్నాను. శ్రీరామ, ముక్తిని పొందు నిమిత్తము నీ స్వస్వరూపమును తత్వముతో తెలిసికొనవలెనని అభిలాషగానున్నది. ఇంకను శ్రీ ఆంజనేయుడు చెప్పుచున్నాడు, అనాయాసముగా దేని వలన నేను భవబంధముల నుండి విముక్తుడనగుదునో శ్రీరామ, ఆ విషయమును దయతో చెప్పుము. నీ బోధ వలన నేను జీవన్ముక్తిని పొందుదును. శ్రీరాముడు ఇట్లు చెప్పెను, మహాభుజము గల ఆంజనేయ, మంచి ప్రశ్నను అడుగుచున్నావు. యథార్థముగా తత్వముతో వచించెదను వినుము. వేదాంతములగు ఉపనిషత్తులయందు మాత్రమే ప్రామాణికముగా తెలుపబడి ఉన్నది. అందువలన వేదాంతమును ఆశ్రయించుము. వేదాంతాః కే రఘుశ్రేష్ఠ వర్తంతే కుత్ర తే వద హనుమాన్ శృణు వక్ష్యామి వేదాంత స్థితి మంజసా నిశ్వాసభూతా మే విష్ణోర్వేదా జాతా సువిస్తరాః
తిలేషు తైలవద్వేదే వేదాంతస్సు ప్రతిష్ఠితః రామవేదాః కతివిధాస్తేషాం శాఖాశ్చ రాఘవ తాసూపనిషదః కాః స్యుః కృపయా వద తత్వతః. శ్రీరామ ఉవాచ ఋగ్వేదాదివిభాగేన వేదాశ్చత్వార ఈరితాః తేషాం శాఖాహ్యనేకాः స్యుస్తాసూపనిషదస్తదా ఋగ్వేదస్య తు శాఖాః స్యురేకవింశతి సంఖ్యయా నవాధికశతం శాఖా యజుషో మరుతాత్మజ సహస్రసంఖ్యయా జాతాः శాఖాస్నామ్నః పరం తప అథర్వణస్య శాఖాः స్యుః పంచాశద్భేదతో హరి. రఘురామ, ఆ ఉపనిషత్తులు ఏవి? ఆ ఉపనిషత్తులు ఏ ఏ వేదములలో ఎచ్చటెచ్చట ఉన్నవి? దయతో నాకు చెప్పుము. శ్రీరాముడు చెప్పుతున్నాడు, హనుమంత, నీవు కోరిన వేదాంతముల అనగా ఉపనిషత్తుల వివరములను ఇప్పుడే చెప్పెదను, వినుము. విష్ణుమూర్తినగు నా నుండి అనాయాసముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగు రీతిగా విపులమైన జ్ఞాన భాండారములను వేదములు పుట్టినవి. నువ్వులలో నూనె రీతిగా వేదములయందు వేదాంత విజ్ఞానం సుప్రతిష్ఠితమై ఉన్నది. ఆంజనేయుడు ప్రశ్నించుచున్నాడు, శ్రీరామ, వేదములు ఎన్ని విధములుగానున్నవి? రాఘవ, ఆ వేదములకు ఎన్నెన్ని శాఖలు కలవు? ఆ వేదములలో ఉపనిషత్తులు ఎయ్యవి? దయతో ఆ వివరములన్నీయు యథార్థముగా నాకు బోధ చేయుము. శ్రీరాముడు చెప్పుచున్నాడు, ఋగ్వేదాది విభాగములతో వేదములు 4 రకములుగా చెప్పబడుచున్నవి. ఆ వేదములకు అనేక శాఖలున్నవి. అదే రీతిగా ఆ వేదములకు ఉపనిషత్తులు కూడా అనేకములున్నవి. ఋగ్వేదమునకు 21 శాఖలున్నవి. మారుతాత్మజుడవగు ఆంజనేయ, యజుర్వేదమునకు 109 శాఖలు కలవు. పరంతప, సామవేదమునకు 1000 శాఖలు కలవు. ఆంజనేయ, అధర్వణ వేదమునకు 50 రకములైన శాఖలు కలవు. ఏకైకస్యాస్తు శాఖాయా ఏకైకోపనిషన్మత తాసామేకామృచం ఏన పఠ్యతే భక్తితో మయి సమత్సాయుజ్య పదవీం ప్రాప్నోతి ముని దుర్లభాం రామ కేచిన్ముని శ్రేష్టా ముక్తిరేకేతి చక్షిరే కేచిత్వన్నామభజనాత్ కాశ్యాం తారూపదేశతః అన్యే తు సాంఖ్యయోగేన భక్తియోగేన చాపరే అన్యే వేదాంతవాక్యార్థ విచారాత్ పరమర్శయః సాలోక్యాది విభాగేన చతుర్ధా ముక్తిరీరితా. చెప్పియున్న ప్రతి శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు ఉన్నదని తెలిసికొనదగి ఉన్నది. ఆ ఉపనిషత్తులలో ఏ ఒక్క ఉపనిషత్తు యొక్క సారభూతమగు బ్రహ్మ జ్ఞానమునైనను భక్తితో ఎవరు అధ్యయనము చేయును, అట్టి భక్తుడు మునీశ్వరులకు కూడా దుర్లభమగు నా యొక్క సాయుజ్య పదవిని పొందుచున్నాడు. మరలా శ్రీ ఆంజనేయుడు ప్రశ్నించుచున్నాడు, శ్రీరామ, కొందరు మునీశ్వరులు ముక్తి ఒకే రకమని తెలిపి ఉన్నారు. కొందరు భగవన్నామ సంకీర్తనము ద్వారా పొందబడుదు అని చెప్పి ఉన్నారు. కొందరు కాశీలో మరణించువారు తారక మంత్రోపదేశమును పొంది ముక్తిని పొందుచున్నారని చెప్పుచున్నారు. కొందరు సాంఖ్య యోగాభ్యాసముతో ముక్తిని పొందుచున్నారనియు, మరికొందరు భక్తి యోగాభ్యాసముతో ముక్తిని పొందుచున్నారనియు చెప్పుచున్నారు. కొందరు పరమ మునీశ్వరులు వేదాంతవాక్యార్థ విచారణ వలన ముక్తి కలుగునని చెప్పుచున్నారు. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని ముక్తి 4 రకములుగానున్నదని చెప్పబడి ఉన్నది. వీటన్నింటిని గురించి బోధించవలసి ఉన్నది. సహోవాచ శ్రీరామః కైవల్యముక్తిరేకైవ పారమార్థిక రూపిణీ దురాచారరతో వాపి మన్నామ భజనాత్కపి సాలోక్యముక్తిమాప్నోతి సతు లోకాంతరాధికం కాశ్యాం తు బ్రహ్మనాళేస్మిన్ మృతో మత్తారమాప్నుయాత్ పునరావృత్తిరహితాం ముక్తిం ప్రాప్నోతి మానవః యత్ర కుత్రాపి వా కాశ్యాం మరణే స మహేశ్వరః
జంతుర్దక్షిణకర్ణే తు మత్తారం సముపాదిశేత్ నిర్ధూతా శేషపాపౌఘౌ మత్సారూప్యం భజత్యయం సైవ సాలోక్య సారూప్య ముక్తిరిత్యభిధీయతే. శ్రీరాముడు బదులు చెప్పెను, కైవల్యముక్తి ఒక్కటిగానే ఉన్నది. ఈయదియే పారమార్థిక రూపమగు నిజమైన మోక్షము. దురాచార రతుడు కూడా నా యొక్క నామ సంకీర్తన పరుడై ఉన్నచో అట్టి నా భజన వలన హే కపీశ్వర సాలోక్యమని ఎడు ముక్తిని పొందును. అట్టివాడు ఇతరములగు లోకాంతరములకు వెళ్ళడు, అనగా వైకుంఠమునకే పోవును. ఒకవేళ అట్టి వ్యక్తి దురాచారుడైనను బ్రహ్మనాళమునందున్న వాడై కాశీక్షేత్రములో మరణించినప్పుడు నా యొక్క తారక మంత్రమును పొందును, అనగా శివుడు కుడి చెవిలో తారక మంత్రమును ఉపదేశించును. అట్టి సాధకుడు పునరావృత్తిరహితమగు మోక్షమును పొందును. ఏ జీవి అయినను కాశీక్షేత్రములో ఎచ్చటనైనను మరణించినచో ఆ జీవి యొక్క దక్షిణ కర్ణమునందు శంకరుడు తారక మంత్రమును ఉపదేశించుచున్నాడు. ఈ విధమగు తారక మంత్రోపదేశమును పొందినవాడు సమస్త పాపముల నుండి ముక్తుడగుచున్నాడు. అందువలన నా సారూప్య ముక్తిని పొందును. ఆ ముక్తియే సాలోక్య సారూప్య మోక్షమని చెప్పబడుచున్నది. సదాచార రతో భూత్వా ద్విజో నిత్యమనన్యధీః మయి సర్వాత్మకే భావో మత్సామీప్యం భజత్యయం సైవ సాలోక్య సారూప్య సామీప్యా ముక్తిరిష్యతి గురూపదిష్ట మార్గేణ ధ్యాయన్ మద్రూపమవ్యయం మత్సాయుజ్యం ద్విజః సమ్యక్ భజేత్ భ్రమరకీటవత్ సైవ సాయుజ్య ముక్తి స్యాత్ బ్రహ్మానందకరీ శివ చతుర్విధా చ యా ముక్తిర్మధు పాసనయా భవేత్ చతుర్విధా చ యా ముక్తిర్మధు పాసనయా భవేత్ ఇయం కైవల్యముక్తిస్తు కేనోపాయేన సిద్ధ్యతి మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే తథాప్యసిద్ధం చేత్ జ్ఞానం దశోపనిషదం పఠ జ్ఞానం లబ్ధ్వా చిరాదేవ మామకం ధామ యాస్యసి. సదాచారరతుడై ద్విజుడై అనగా సాధకుడు సర్వదా మనస్సును అన్యచింతనలకు పోనీయని వాడై సర్వాత్మకుడునగు నాయందే భావముంచిన వాడై అట్టి భక్తుడు సామీప్య ముక్తిని పొందును. అట్టి సామీప్య ముక్తియే సాలోక్య సారూప్య సామీప్య ముక్తి అని చెప్పబడును. సద్గురువు బోధించిన మార్గములో అవ్యయమైన నా రూపమును ధ్యానించుచు భ్రమరకీటక న్యాయము రీతిగా ద్విజుడు నా సాయుధ్యమును పొందును. అట్టి దానిచే మంగళకరమును బ్రహ్మానందమును నొసంగునదియును నగు సాయుధ్యముక్తి అని చెప్పెదరు. నన్ను ఈ రీతిగా ఉపాసించుట వలన ఈ రకమగు చతుర్విధములుగానున్న ముక్తి ప్రాప్తించును. శ్రీరామ, ఈ కైవల్యముక్తి ఏ ఉపాయముతో సిద్ధించును అని ఆంజనేయుడు ప్రశ్నించెను. ఆంజనేయ, ముముక్షువులగు వారలకు జీవన్ముక్తులగుటకు మాండూక్యోపనిషత్తు ఒక్కటియే చాలును. అప్పటికి నీ జ్ఞానసిద్ధి జరగనిచో దశోపనిషత్తులను పఠించవలయును. ఈ ఉపనిషత్తులను పఠించుట వలన ఆత్మజ్ఞానము పొంది అచిరకాలములో నా యొక్క ధామమును చేరవచ్చును. తథాపి దృఢతానో చేద్విజ్ఞానస్యాంజనాసుత ద్వాత్రింశాఖ్యోపనిషదం సమభ్యస్య నివర్తయ. తథాపి దృఢతానో చేద్విజ్ఞానస్యాంజనాసుత ద్వాత్రింశాఖ్యోపనిషదం సమభ్యస్య నివర్తయ. విదేహముక్తా విచ్ఛాచే దష్టోత్తరశతం పఠ తాసాం క్రమం స శాంతించ శృణు వక్ష్యామి తత్వతః ఈశకేన కఠ
ప్రశ్నముండ మాండూక్య తిత్తిరిః ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా బ్రహ్మ కైవల్య జాబాల శ్వేతాశ్వో హంస ఆరుణిః గర్భో నారాయణో హంసో బిందునాద శిరశిఖా మైత్రాయణీ కౌశీతకీ బృహజ్జాబాల తాపనీ కాలాగ్నిరుద్ర మైత్రేయీ సుబాలక్షురి మంత్రికా సర్వసారం విరాలంబం రహస్యం వజ్రసూచికం తేజోనాద ధ్యాన విద్యాయోగ తత్వాత్మబోధకం. ఆ విధముగా 10 ఉపనిషత్తులు అధ్యయనము చేసినప్పటికీ దృఢమైన ఆత్మజ్ఞానము కలుగని పక్షములో ఆంజనేయ మొదటి 32 ఉపనిషత్తులను అధ్యయనము చేసినచో సర్వబంధముల నుండి విముక్తిని పొందెదవు. నీకు విదేహముక్తియగు అందు అభిలాషయున్నచో 108 ఉపనిషత్తులను పఠించుము. ఆ 108 ఉపనిషత్తుల వివరములను శాంతి పాఠములతో సహా నీకు చెప్పుతున్నాను. అవి ఏవనగా: 1 ఈశావాస్య, 2 కేనోపనిషత్తు, 3 కఠోపనిషత్తు, 4 ప్రశ్నోపనిషత్తు, 5 ముండక, 6 మాండూక్య, 7 తైత్తిరీయ, 8 ఐతరేయోపనిషత్తు, 9 ఛాందోగ్య, 10 బృహదారణ్యక, 11 బ్రహ్మోపనిషత్తు, 12 కైవల్య, 13 జాబాలోపనిషత్తు, 14 శ్వేతాశ్వతర, 15 హంసోపనిషత్తు, 16 ఆరుణిక, 17 గర్భోపనిషత్తు, 18 నారాయణ, 19 పరమహంస, 20 అమృతబిందు, 21 అమృతనాద, 22 అథర్వశిర, 23 అథర్వ శిఖ, 24 మైత్రాయణి, 25 కౌశితకీ బ్రాహ్మణ, 26 బృహజ్జాబాల, 27 నృసింహతాపిని అనగా పూర్వతాపిని ఉత్తరతాపిని, 28 కాలాగ్నిరుద్ర, 29 మైత్రేయోపనిషత్తు, 30 సుబాలోపనిషత్తు, 31 క్షురిక, 32 మంత్రిక, 33 సర్వసార, 34 నిరాలంబ, 35 సుఖరహస్య, 36 వజ్రసూచి, 37 తేజోబిందు, 38 నాదబిందు, 39 ధ్యానబిందు ఉపనిషత్తు, 40 బ్రహ్మ విద్యా ఉపనిషత్తు, 41 యోగతత్వ ఉపనిషత్తు, 42 ఆత్మబోధోపనిషత్తు మరియు పరివ్రాట్రిశిఖీ సీతాచూడా నిర్వాణమండలం దక్షిణాశరభం స్కందం మహానారాయణాద్వయం రహస్యం రామతపనం వాసుదేవం చ ముద్దలం శాండిల్యం పైంగలం భిక్షు మహచ్చారీరకం శిఖా తురీయాతీత సన్యాస పరివ్రాజాక్షమాలికా అవ్యక్తైకాక్షరం పూర్ణా సూర్యాక్ష్యాధ్యాత్మ కుండికా సావిత్ర్యాత్మా పాశుపతం పరబ్రహ్మావధూతకం త్రిపురాతపనం దేవీ త్రిపురా కటభావనా హృదయం కుండలీ భస్మ రుద్రాక్ష గణదర్శనం తారసార మహావాక్య పంచబ్రహ్మాగ్నిహోత్రకం గోపాలతపనం కృష్ణం యాజ్ఞవల్క్యం వరాహకం శాట్యాయనీ హయగ్రీవం దత్తాత్రేయం చ గారుడం కలిజాబాలి సౌభాగ్య రహస్య రుచ ముక్తికా 43 నారద పరివ్రాజక, 44 త్రిశిఖి బ్రాహ్మణ, 45 సీతోపనిషత్తు, 46 యోగ చూడామణి, 47 నిర్వాణోపనిషత్తు, 48 మండల బ్రాహ్మణ, 49 దక్షిణామూర్తి, 50 శరభోపనిషత్తు, స్కంధోపనిషత్తు 51, 52 మహానారాయణ, 53 అద్వైతారక, 54 రామరహస్య, 55 రామతాపిని అనగా పూర్వతాపిని ఉత్తరతాపిని, 56 వాసుదేవోపనిషత్తు, 57 ముద్గలోపనిషత్తు, 58 శాండిల్యోపనిషత్తు, 59 పైంగలోపనిషత్తు, 60 భిక్షుకోపనిషత్తు, 61 మహోపనిషత్తు, శారీరకోపనిషత్తు 62, 63 యోగశికోపనిషత్తు, 64 తురీయాతీత, 65 సన్యాస, 66 పరమహంస పరివ్రాజక, 67 అక్షమాలిక, 68 అవ్యక్తోపనిషత్తు, 69 ఏకాక్షర,
70 అన్నపూర్ణ, 71 సూర్యోపనిషత్తు, 72 అక్ష్యుపనిషత్తు, 73 అధ్యాత్మ, 74 కుండికోపనిషత్తు, 75 సావిత్రి, 76 ఆత్మోపనిషత్తు, 77 పాశుపత బ్రహ్మ, 78 పరబ్రహ్మ, 79 అవధూతోపనిషత్తు, 80 త్రిపురతాపిని, 81 దేవ్యుపనిషత్తు, 82 త్రిపురోపనిషత్తు, 83 కటశ్రుతి, 84 భావనోపనిషత్తు, 85 రుద్రహృదయ, 86 యోగకుండలి, 87 భస్మజాబాల, 88 రుద్రాక్షజాబాల, 89 గణపతి, 90 దర్శనోపనిషత్తు, 91 తారసార, 92 మహావాక్య, 93 పంచబ్రహ్మ, 94 ప్రాణాగ్నిహోత్ర, 95 గోపాలతాపిని, 96 కృష్ణోపనిషత్తు, 97 యాజ్ఞవల్క్య, 98 వరాహోపనిషత్తు, 99 శాక్యాయనీ ఉపనిషత్తు, 100 హయగ్రీవ, 101 దత్తాత్రేయోపనిషత్తు, 102 గారుడోపనిషత్తు, 103 కలిసంతారణోపనిషత్తు, 104 జాబాలోపనిషత్తు, 105 సౌభాగ్యలక్ష్మీయోపనిషత్తు, 106 సరస్వతీ రహస్యోపనిషత్తు, 107 బహ్వృచోపనిషత్తు, 108 ముక్తికోపనిషత్తు. ఏవమష్టోత్తరశతం భావనాత్రయనాశనం జ్ఞానవైరాగ్యదం పుంసాం వాసనాత్రయనాశనం పూర్వోత్తరేషు విహిత తత్వచాంతి పురస్పరం వేద విద్యా వ్రతస్నాత దేశికస్య ముఖాత్ స్వయం గృహీత్వాష్టోత్తరశతం ఏ పఠంతి ద్విజోత్తమాః ప్రారబ్ధక్షయ పర్యంతం జీవన్ముక్తా భవంతి తే తతః కాలావశా దేవా ప్రారబ్ధే తు క్షయం గతే వైదేహీం మామకీం ముక్తిం యాంతి నాస్త్యత్ర సంశయః. సర్వోపనిషదాం మధ్యే సారమష్టోత్తరం శతం సకృత్ శ్రవణమాత్రేణ సర్వాఘౌషు నికృంతనం. ఈ రీతిగా భావనాత్రయమును నశింపజేయునదియు మానవులకు జ్ఞాన వైరాగ్యములను నొసంగునదియు వాసనాత్రయమును పోగొట్టునదిను నగు 108 ఉపనిషత్తులను పూర్వోత్తరములలో శాంతిపాఠములను చేర్చి పఠించుచు వేద విద్య వ్రతస్నాతకుడగు సద్గురువు యొక్క ముఖము నుండి ఉపదేశము పొంది అధ్యయనము చేయువారు ప్రారబ్ధ క్షయమగు వరకు అనగా శరీరములో నుండి కూడా జీవన్ముక్తులుగానే ఉందురు. ఆ పిమ్మట కాలక్రమముగా ప్రారబ్ధము క్షీణించిపోగా నా సంబంధమగు విదేహముక్తిని పొందుతున్నాడు. ఈ విషయమునందు సంశయము లేదు. సర్వోపనిషత్తుల యొక్క మధ్య భాగములో ఈ 108 ఉపనిషత్తులు సారవంతములుగానున్నవి. ఈ ఉపనిషత్తులను ఒక్క పర్యాయము చక్కగా శ్రవణము చేసినను సర్వ పాపములు నశించును. మయోపదిష్టం శిష్యాయ తుభ్యం పవననందన ఇదం శాస్త్రం మయాదిష్టం గుహ్యమష్టోత్తరం శతం జ్ఞానతో వాపి పఠతాం బంధమోచకం రాజ్యం దేయం ధనం దేయం యాచాతః కామపూరణం ఇదమష్టోత్తరశతం నదేయం యస్య కస్యచిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దురాచారరతాయ వై మద్భక్తిని ముఖాయ స శాస్త్రగత్తేషు ముహ్యతి గురుభక్తి విహీనాయ దాతవ్యం న కదాచన సేవాపరాయ శిష్యాయ హితపుత్రాయ మారుతే మద్భక్తాయ సుశీలాయ కులీనాయ సుమేధసే సమ్యక్ పరీక్ష్య దాతవ్యమేవమష్టోత్తరగం శతం యః పఠేత్ శృణు యద్వాపి స మమేతి న సంశయః. యః పఠేత్ శృణు యాద్వాపి స మామేతి న సంశయః. యః పఠేత్ శృణు యాద్వాపి స మామేతి న సంశయః. పవనసుత, నీవు శిష్యుడవై ఉన్నందున అతి రహస్యమైన ఈ 108 ఉపనిషత్తులను ఉపదేశించు ఉంటిని. నేనిప్పుడు ఉపదేశించి ఉన్న గుహ్యమైన 108 ఉపనిషత్తులను తెలిసి కానీ తెలియక కానీ పఠించు వారలకు వినువారలకు బంధమోచనమగును. ఈ బలముతో
వాంఛలను తీర్చునట్టి రాజ్యమును ఈయవచ్చును, ధనమును ఈయవచ్చును. ఈ 108 ఉపనిషత్తులను నాస్తికునకు గాని, కృతజ్ఞునకు గాని, దురాచార రతునకు గాని అనగా వీరిలో ఎవ్వరికిని ఈయకూడదు. మరియు నాయందు భక్తిని చూపని వానికి, శాస్త్రగర్తములయందు మాత్రమే మోహమున్న వారికి, గురుభక్తి విహీనులకు ఎప్పుడునూ ఈ ఉపనిషత్తులను చెప్పకూడదు. మారుతి ఈ 108 ఉపనిషత్తులను సేవాపరుడగు శిష్యునికి, హితుడగు పుత్రునకు, శీలవంతుడును, కులీనుడును, మంచి బుద్ధి గలవాడును అగు నా భక్తునకు వారలను సరిగా పరీక్ష చేసి ఈయవలయును. ఎవడు ఈ ఉపనిషత్తులను పఠించునో, శ్రవణము చేయునో అతడు కూడా నన్ను పొందును. ఇందులో సంశయము లేదు. తదే తదృచాభ్యుక్తం విద్యాహ వై బ్రాహ్మణమాజగామ గోపాయ మాం శేషధిష్ఠే హమస్మే అసూయా కాయా సృజనే శఠాయ మా మా బ్రూయాద్వీర్యవతీ తథా స్యాం యమేష్ వైష విద్యాశ్రుతమప్రమత్తం మేధావినం బ్రహ్మచర్యోపపన్నం అస్మా ఇషు ఇమాముపపన్నాయ సమ్యక్ పరీక్ష్య దద్యాత్ వైష్ణవీమాత్మనిష్టాం ఇతి. అతహైనం శ్రీరామచంద్రం మారుతిః పప్రచ్ఛ ఋగ్వేదాది విభాగేన పృథక్ఛాంతి మనుబ్రూహీతి సహోవాచ. శ్రీరామః ఐతరేయ కౌశీతకీ నాద బింద్వాత్మబోధ నిర్వాణముద్గలాక్ష మాలికా త్రిపురా సౌభాగ్య బహుర్వచానా మృగ్వేదగతానాం దశ సంఖ్యాకానాముపనిషదాం వాంగ్మే మనసీతి శాంతిః. పై విషయము వేదరుక్కు చేత చెప్పబడినది. బ్రహ్మ విద్య బ్రాహ్మణుని దగ్గరకు పోయి ఈ రీతిగా చెప్పెను. నన్ను రక్షించుము, నేను నీకు నిధివలె నుండి కాపాడెదను. నన్ను అసూయాపరునకు, కుటిల బుద్ధి కలవానికి, మోసగానికి బోధించకుము. నేను నీకు సకల వాంఛలను నెరవేర్చగలను అని. వేద విద్య తెలిసిన వానికి, అప్రమత్తునకు, మేధావికి, బ్రహ్మచర్య సంపన్నునకు, శరణార్థుడగు ముముక్షువునకును వారిని సరిగా పరీక్షించి విష్ణు సంబంధమగుని ఆత్మనిష్టను బోధించవలయును. ఆ పిమ్మట మారుతి ఋగ్వేదాది విభాగములతో వేరువేరుగా శాంతి పాఠములను చెప్పుము అని శ్రీరామచంద్రుని ప్రశ్నించెను. శ్రీరాముడు ఈ రీతిగా పలికెను. ఈ మంత్రములో తెలిపిన 10 ఉపనిషత్తులకు వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అను శాంతి పాఠము చెప్పబడి ఉన్నది. ఈశావాస్య బృహాదరణ్యక జాబాల హంస పరమహంస సుబాల మంత్రికా నిరాలంబ త్రిశిఖి బ్రాహ్మణ మండల బ్రాహ్మణాద్వయతారక పైంగల భిక్షు తురీయాతీతాధ్యాత్మ తారసార యజ్ఞవల్క్య శాట్యాయనీ ముక్తికానాం శుక్ల యజుర్వేద గతానామేకోనవింశతి సంఖ్యాకానాముపనిషదాం పూర్ణమద ఇతి శాంతిః. ఈ మంత్రములో తెలిపిన శుక్ల యజుర్వేద సంబంధమైన 19 ఉపనిషత్తులకు పూర్ణమద పూర్ణమిదం అను శాంతి పాఠము చెప్పబడినది. కఠవల్లి తైత్తిరీయక బ్రహ్మ కైవల్య శ్వేతాశ్వతర గర్భ నారాయణామృత బిందు మృతనాద కాలాగ్ని రుద్రక్షురికా సర్వసార సుఖ రహస్య తేజో బిందు ధ్యాన బిందు బ్రహ్మ విద్యా యోగతత్వ దక్షిణామూర్తి స్కంద శారీరక యోగ శిఖైకాక్షరాక్ష్య వధూత కఠరుద్ర రుద్ర హృదయ యోగ కుండలిని పంచబ్రహ్మ ప్రాణాగ్నిహోత్ర వరాహ కలి సంతరణ సరస్వతీ రహస్యానాం కృష్ణ యజుర్వేద గతానాం 32 సంఖ్యాకానాముపనిషదాం సహనావత్వితి శాంతిః. ఈ మంత్రములో తెలిపిన కృష్ణ యజుర్వేదమునకు సంబంధించిన 32 ఉపనిషత్తులకు సహనావవతు అను శాంతి పాఠము చెప్పబడినది.
కేన చాందోగ్యారుణి మైత్రాయణి మైత్రేయ వజ్రసూచిక యోగ చూడామణి వాసుదేవ మహత్సన్యాస వ్యక్త కుండికా సావిత్రి రుద్రాక్ష జాబాల దర్శన జాబాలీనాం సామవేద గతానాం షోడశ సంఖ్యాకానాం ఉపనిషదా మాప్యాయం త్వితి శాంతి. పైన తెలిపిన ఈ 16 ఉపనిషత్తులు సామవేదాంతర్గతమైనవి. ఈ ఉపనిషత్తులకు అప్యాయంతు మమాంగాని అని శాంతి పాఠము చెప్పబడినది. ప్రశ్న ముండక మాండూక్యాధర్వ శిరోధర్వ శిఖా బృహజ్జాబాల నృసింహ తాపని నారద పరివ్రాజక సీతా శరభ మహానారాయణ రామ రహస్య రామతాపని సాండిల్య పరమహంస పరివ్రాజకాన్నపూర్ణ సూర్యాత్మా పాశుపత పరబ్రహ్మ త్రిపురా తపన దేవీ భావన భస్మజాబాల గణపతి మహావాక్య గోపాల తపన కృష్ణ హయగ్రీవ దత్తాత్రేయ గరుడానా మధర్వ వేదగతానామేకత్రింశత్ సంఖ్యాకానాముపనిషదాం భద్రం కన్నేబిరితి శాంతి. ఈ మంత్రములలో తెలిపిన 31 ఉపనిషత్తులు అధర్వణ వేదాంతర్గతమైనవి. ఈ ఉపనిషత్తులకు భద్రం కన్నేభిః అను శాంతి పాఠము చెప్పబడి ఉన్నది. ముముక్షవః పురుషా సాధన చతుష్టయ సంపన్నాః శ్రద్ధావంతం సత్కులభవం శ్రోత్రియం శాస్త్రవాత్సల్య గుణవంతమకుటిలం సర్వభూతహితేరతం దయా సముద్రం సద్గురుం విధివదువ సంగమ్యోపహార పాణయః అష్టోత్తరశతోపనిషదం విధివదదీత్య శ్రవణ మనస నిధిధ్యాసనాని నిరంతర్యేణ కృత్వా ప్రారబ్ధక్షయాద్ దేహత్రయభంగం ప్రాప్యోపాధి వినిర్ముక్త ఘటాకాశవత్ పరిపూర్ణతామేతి విదేహముక్తిః సైవ కైవల్యముక్తిరితి. అత ఏవ బ్రహ్మలోకస్థ అపి బ్రహ్మముఖాద్వేదాంత శ్రవణాది కృత్వా తేన సహ కైవల్య లభంతే. అతః సర్వేషాం కైవల్యముక్తి జ్ఞానమార్గేణోక్తా న కర్మ సాంఖ్య యోగపాస నాదిభిరిత్యుపనిషత్. ముముక్షువులు సాధన చతుష్టయ సంపన్నులై శ్రద్ధావంతులై సత్కుల సంభవుడును శ్రోత్రియుడును శాస్త్రవాత్సల్యము గలవాడును సద్గుణవంతుడును కుటిలరహితుడును సర్వభూతహితుడును దయాసముద్రుడును అగు సద్గురువును విధి విధానముగా సమీపించి శాస్త్రానుసారముగా 108 ఉపనిషత్తులను అధ్యయనము చేసి శ్రవణ మనన నిధిధ్యాసములను నిరంతరము చేసి ఆ రీతిగా ప్రారబ్ధమును నశింపచేసుకొని శరీరత్రయ భంగమును పొంది ఉపాధి శూన్య ఘటాకాశము రీతిగా పరిపూర్ణత్వమును పొందుచున్నాడు. ఆ పరిపూర్ణత్వమే విదేహముక్తి. అట్టి పూర్ణత్వమే కైవల్యముక్తి కూడా అగును. ఇట్టి ముక్తి ఆత్మజ్ఞానము వలన కలుగును. అట్టి జ్ఞాని బ్రహ్మలోకమునందున్నను బ్రహ్మముఖము నుండి ఏ వేదాంత శ్రవణము చేసిన వాడై ఆ బ్రహ్మతో సహా కైవల్యముక్తిని పొందుచున్నాడు. అందువలన అందరికీ కైవల్యముక్తి ఆత్మజ్ఞాన మార్గము వలననే సాధ్యమగునని చెప్పబడినది. కర్మ సాంఖ్య యోగ ఉపాసనలతో కైవల్యముక్తి చెప్పబడలేదు. ఇది ఏ ఉపనిషత్తు యొక్క బోధ. ఇది ఉపనిషత్తుల పంచశాంతి మంత్రములు. ఋగ్వేదాంతర్గతమైన ఐతరేయాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మఆణీస్తః శ్రుతం మే మా ప్రహాసీః. అనేనాధీతేన అహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. పద విభాగము. ఓం వాక్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిః ఆవీః మే ఏధి వేదస్య మే ఆణీః స్తః శ్రుతం మే మా ప్రహాసీః. అనేన
అధితేన అహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తత్ మాం అవతు తత్ వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. నా యొక్క వాక్కు నిరంతరము మనస్సునందు స్థిరమగునుగాత, నా యొక్క మనస్సు వాక్కునందు నెలకొనియుండునుగాత. ఓ జ్యోతిస్వరూపమైన పరమాత్మ, నా అజ్ఞానమును పోగొట్టి జ్ఞాన ప్రకాశము కలుగునట్లు నన్ను అనుగ్రహింపము. ఓ మనోవాక్కులారా, నాకు విజ్ఞానము నొసంగుటకు సమర్థులగుదురుగాత. నాచే వినబడిన గ్రంథమును దాని అర్థమును మరువకయుందునుగాత. అధ్యయనము చేసి మరువకయుండు గ్రంథమును నేను రాత్రింబవళ్ళు అనుసంధానము చేయునుగాత. యథార్థ వస్తువగు పరమాత్మను గూర్చి తెలిసికొందును. వాచిక సత్యమును మానసిక సత్యమును వచించెదను. ఆ పరమాత్మ నన్ను రక్షించుగాత, నా గురువును రక్షించుగాత. త్రివిధ తాపములను అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మాకు శాంతింపబడునుగాత. ఇది శుక్ల యజుర్వేదాంతర్గతమైన ఈశావాస్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పదవిభాగము. ఓం పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఆ బ్రహ్మము పూర్ణమైనది. ఈ జీవజగత్తు కూడా అధిష్టాన దృష్టిచే పూర్ణమైనది. ఆ పూర్ణ వస్తువు నుండి ఈ పూర్ణ వస్తువు వచ్చినది. ఈ పూర్ణ వస్తువు జ్ఞానముచే పూర్ణత్వమును గ్రహించి ఆ పూర్ణ వస్తువుగానే శేషించును. త్రివిధ తాపములను అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మూడును మాకు శాంతింపబడునుగాత. ఇది కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కఠ, తైత్తిరీయాది ఉపనిషత్తులకు శాంతి మంత్రములు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పదవిభాగము. ఓం సహ నౌ అవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నౌ అధీతం అస్తు మా విద్విషావహై. గురు శిష్యుల మగుమమ్ము ఆ పరమాత్మను రక్షించుగాత. మాకు పోషణమును కలుగజేయునుగాత. మేము కలిసి విద్యకు సామర్థ్యమును కలుగజేయుదుముగాత. మా చదివిన విద్య తేజస్వంతమగునుగాత. మేము పరస్పరము ద్వేషింపకయుందుముగాత. త్రివిధ తాపములు అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మాకు శాంతింపబడునుగాత. ఈ క్రింది తెలిపిన మంత్రము తైత్తిరీయోపనిషత్తులోని అనువాకము అయినను ఈ మంత్రమును కూడా శాంతి మంత్రముగా ఉపనిషత్ పాఠములలో పాటించు సంప్రదాయము కలదు. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో నమ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. పదవిభాగము. ఓం శం నః మిత్రః శం వరుణః శం నః భవతు అర్యమా శం నః ఇంద్రః బృహస్పతిః శం నః విష్ణుః ఉరుక్రమః నమః బ్రహ్మణే నమః తే వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తత్ మాం అవతు తత్ వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. మిత్రుడును వరుణుడును అర్యముడును ఇంద్రుడును బృహస్పతియును విష్ణువును వీరలు క్రమముగా ప్రాణమునందును అపానమునందును నేత్రమునందును బలమునందును వాగ్బుద్ధులయందును పాదములయందును బ్రహ్మ విద్యా శ్రవణధారణ సమర్థమగునటుల మాకు అనుకూలము చేయుదురుగాత. ఓ పరబ్రహ్మమా నమస్కారం.
ఓ వాయుదేవా, నీకు నమస్కారం. నీవే ప్రత్యక్ష బ్రహ్మముగా నుంటివి. ముమ్మాటికి నీవే ప్రత్యక్ష బ్రహ్మగా చెప్పుచున్నాను. అప్రయత్న సత్యముగా వచ్చు వాక్య రూపముగా నిన్నే చెప్పుచున్నాను. సత్యరూపమైన వాక్కుతో నిన్నే చెప్పుచున్నాను. ఆ నీవు నన్ను రక్షించువాడవుగా నగుదువుగాత. ఆ నీవు ఆచార్యుని రక్షించువాడవుగా నగుదువుగాత. నన్ను కాపాడువాడవుగా అగుదువుగాత. ఆ నీవు వక్తను రక్షించువాడవుగా నగుదువుగాత. ఓ ప్రణవ బ్రహ్మమా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మాకు శాంతింపబడునుగాత. ఇది సామవేదాంతర్గతమైన కేన చాందోగ్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం అప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. పద విభాగము. ఓం అప్యాయంతు మమ అంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఔపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తత్ ఆత్మని నిరతే ఏ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఉపనిషత్తులచే ప్రబోధింపబడిన బ్రహ్మము నా యొక్క అంగములు, వాక్కు, నేత్రములు, శ్రోత్రములు, ప్రాణములు, బలము, ఇంద్రియములు మొదలగు వానిని రక్షించుగాత. బ్రహ్మము నన్ను నిరాదరణ చేయకయుండునుగాత. నేను బ్రహ్మమును నిరాదరణ చేయకుండునట్లు అనుగ్రహించుగాత. నా విషయమున బ్రహ్మమునకు ఆదరము కలుగుగాత. నేను ఆత్మజ్ఞాన నిరతుడనై యుందునుగాత. ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నాలో స్థిరపడి ఉండునుగాత. త్రివిధ తాపములను అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన మూడు తాపత్రయములు మాకు శాంతింపబడునుగాత. ఇతి అధర్వణ వేదాంతర్గతమైన ప్రశ్న, ముండుక, మాండూక్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పద విభాగము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః స్థిరైః అంగైః తుష్టువాగుంసః తనూభిః వ్యసేమ దేవహితం యత్ ఆయుః స్వస్తి నః ఇంద్రః వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః తార్క్ష్యః అరిష్టనేమిః స్వస్తి నః బృహస్పతిః దధాతు. దేవతలారా, మేము జ్ఞాన ప్రకాశయుక్తులమై శుభమైన దానినే చెవులతో విందుముగాత. యజనశీలురమై ఉండి శుభమునే కన్నులతో చూతుముగాత. బలమైన అవయవములతో ఆరోగ్యముగా ఉండి మిమ్ము స్తుతించుచు మాకు విధించిన ఆయుష్కాలము వరకు జీవించదముగాత. పురాతనుడు, ప్రసిద్ధుడు, అధిక కీర్తి గలవాడు అయిన ఇంద్రుడు, సర్వమును తెలిసిన పోష అనగా సూర్యుడు, మిక్కిలి వేగము గల వాయుదేవుడు, మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించు బృహస్పతి, వీరందరూ మాకు విషయమును గ్రహించగల బుద్ధి కౌశల్యమును, వాటిని అనుసరించగల హృదయ ధైర్యమును ఇచ్చి అనుగ్రహింతురుగాత. త్రివిధ తాపములు అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన మూడు తాపత్రయములు మాకు శాంతింపబడునుగాత. 108వ ఉపనిషత్తైన ముక్తికోపనిషత్తు ద్వితీయోధ్యాయ ఈశావాస్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పద విభాగము. ఓం పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఆ బ్రహ్మము పూర్ణమైనది. ఈ జీవ జగత్తు కూడా అధిష్టాన దృష్టిచే పూర్ణమైనది. ఆ పూర్ణ వస్తువు నుండి ఈ పూర్ణ వస్తువు వచ్చినది. ఆ పూర్ణ వస్తువు జ్ఞానముచే పూర్ణత్వమును గ్రహించి ఆ పూర్ణ వస్తువుగానే శేషించును. త్రివిధ తాపములను అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు మూడును మాకు శాంతింపబడును గాత. ఓం శ్రీహరి. క్షమా ప్రార్థన. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ. మధ్యే మధ్యే మంత్రతంత్ర స్వరవర్ణ ధ్యాన నియమ న్యూనాతిరిక్త లోపదోష ప్రాయశ్చిత్తార్థం అచ్యుతానంత గోవిందనామత్రయ మహామంత్ర జపం కరిష్యే. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఓం పర్యాప్త్య అనంతరామాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. 108వ ఉపనిషత్తైన ముక్తికోపనిషత్తు ప్రథమోధ్యాయ సంపూర్ణ. శ్రీ శుక్ల యజుర్వేదాంతర్గతమున 108వ ఉపనిషత్తైన ముక్తికోపనిషత్తు ప్రథమోధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్.